Yesterday I already finished that. 8.1, 8.2, 8.2 last question. Now these three formulas are very important. You should be remember now and after the intermediate, after 10th class and after the intermediate also you will be use these three formulas. That's what remember. Shall I ask these questions? Yesterday already we discussed. Shall I ask anybody? Formula? Yes. See, direct answer. I want direct answer from your side. 2 tan, see my dear, 2 tan 15 degree, 2 tan 15 degree all by 1 plus tan square 15 degree, 15. 2 tan 15 degree, my dear, this is a very important question. ఈ క్వశ్చన్ మీకు ట్రిపుల్ ఐటీ ప్రీవియస్ 3 years బ్యాక్ ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్ పెట్టలేదు అందులో అడిగాడు సైన్ 15 వాల్యూ కూడా అడిగాడు. సరే 2 tan 15 degree all by 1 plus tan square 15 degree is equal direct answer I want. Anybody? Sin 30 degrees. Very good. Tan sin చెప్పాలి. Sin 30 degrees. Very good. Exact answer, my dear Asmita. Sin 30 degrees. That is in the form of 2 tan theta by 1 plus tan square theta is equal to sin 2 theta. This formula there is no in 10th class you didn't learn also. ఈ క్వశ్చన్స్ నువ్వు 8.2 ఎక్సర్సైజ్ లో ఉన్నాయి 10th క్లాస్ స్టేట్ బోర్డ్ లో, కానీ ఈ ఫార్ములాస్ మీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ నువ్వు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అని సింప్లిఫై చేయాలి కాబట్టి మీకు 10th క్లాస్ ఏ స్టేట్ మొత్తంలో ఎక్కడా చెప్పరు. నాట్ ఓన్లీ స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా 10th క్లాస్ లో నేర్పరు ఇవి. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ లో మాత్రం మీకు చూడు పోల్చే 2025 లో క్వశ్చన్ ఇచ్చాడు. పాపం అందరూ ఏం చేస్తారు 2 into tan 30 వాల్యూ వేసి tan square 30 వాల్యూ వేసి చేస్తారు. 2 tan 30 అని ఇచ్చాడు కదా, కానీ నువ్వేం చేస్తావు డైరెక్ట్ గా sin 2 into 30 అని sin 60 అని ఆన్సర్ రాసావు. అదే మోడల్ లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను. ఓకే రైట్. మాక్సిమం మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తే 1 బిట్ 1 minute బిఫోర్లే అంటే హాఫ్ మినిట్ లో కూడా మనం ఆన్సర్ సాల్వ్ చేస్తున్నాం. ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 5 seconds లో ఆన్సర్ చెప్పిన తర్వాత. సో అలాగే వన్ మోర్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి ఎవరైనా. 2 tan 30 degree all by 1 minus tan square 30 degree. ఆన్సర్ కరెక్ట్ అండి. Tan 60 degrees. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్తుంది అమ్మాయి చూడండి. సన్నీ నువ్వు కూడా చెప్పాలి. దట్ ఈస్ ద analysis and application method. You know the formulas. Go and apply this formula to the related concept. ఓకేనా? అలా అప్లై చేయడం అంటే ఈ అప్లికేషన్ స్కిల్స్ తెలియాలి. 10th క్లాస్ అయిన తర్వాత నువ్వు అంత కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ స్కిల్స్ తెలియాలి మై డియర్. బండగా 10th క్లాస్ లో అయితే ఒక క్వశ్చన్ నేర్చుకున్నావు, ఒక 1.5 పేజ్ నేర్చుకున్నావు, తర్వాత 4-5 minutes కూర్చొని ప్రశాంతంగా రాసావు, అది అయిపోయింది కదా. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ మోడ్. పబ్లిక్ ఎగ్జామ్ కి డిస్క్రిప్టివ్ మోడ్ లో ప్రిపేర్ అయ్యాం. నా ఆబ్జెక్టివ్ మోడ్ సేమ్ కాన్సెప్ట్, బట్ యూ హ్యావ్ టు అప్లై యువర్ నాలెడ్జ్ టు ద కాన్సెప్ట్ అండ్ డూ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నాట్ మినిట్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయాలి, బట్ బై యూజింగ్ మైండ్ క్యాల్కులేషన్ తో చేయాలి. ఆ అమ్మాయి చూడండి, నేను క్వశ్చన్ బోర్డు మీద చెప్పాలా, అసలు నోట్ చేయాలి, ఆడే నోట్ చేసుకోవాలా, డైరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. దట్ ఈస్ ద స్కిల్, ద టైప్ ఆఫ్ స్కిల్స్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ హ్యాబిచువేట్. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ చూద్దాం. 8.2 అయిపోయింది. 8.3 చూద్దాం. 8.2 దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ యూ డన్ ఇన్ యువర్ 10th క్లాస్ ప్రిపరేషన్, బట్ హియర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ విత్ ఇన్ 1 minute 60 minutes కాదు 60 seconds లోపే చేయాలి. ఇది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 of a plus b equal లా ఉంది. మనం జస్ట్ √3 నథింగ్ బట్ డోంట్ రైట్ హియర్ ఇన్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ లో రాయకూడదు, గుర్తుండిపోతుంది మనకి. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ అర్థం అవడానికి రాష్ట్రం ఎగ్జామ్ లో రాయవు. 10 of a plus b in the form of tan √3 in the form of tan 60. సో a plus b equal 60 మైండ్ లో ఉంది. హియర్ a minus b equal to 30 ఉంది. a minus b equal to 60 a plus అయినప్పుడు మనం సింప్లిఫికేషన్ 6th క్లాస్ లో నేర్చుకున్నాం. అలా మ్యాథమెటిక్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. దాని రిలేటెడ్ బేసిక్స్ 6th క్లాస్ లో ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్స్ అని నేర్చుకున్నాం 6th క్లాస్ లో. అదే మనం 8th క్లాస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. దాని సింప్లిఫికేషన్ అనమాట. సింప్లిఫికేషన్ చేసుకుంటూ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మెథడ్ నేర్చుకున్నాం. ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్, ఈక్వేషన్స్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్స్. అదే
టూ వేరియబుల్స్ అంటే ఏ అండ్ బి, ఎక్స్ అండ్ వై అని నేర్చుకున్నావు, ఆ సాల్వ్ చేయడం నేర్చుకున్నావు, అవన్నీ అప్లై చేయాలి ఇక్కడ నీ ప్రీవియస్ నాలెడ్జ్ అంతా. సింపుల్ ఇగో ఈ ప్లస్ ఉంది మైనస్ ఉంది యాడ్ చేస్తే సింపుల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ప్లస్ ఏ 2a వస్తుంది. 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 అంటే 90. 2a ఈక్వల్ 90 అయితే a ఈక్వల్ టు 90/2 దట్ ఈస్ 45. మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ నీకు తెలియడం కోసం రాశాను అంతే. రైట్. సో ఏ ప్లస్ బి ఈక్వల్ 60 అయినప్పుడు ఏ వాల్యూ 45 తెలుసు. ఇంక ఎంత యాడ్ చేస్తే బి వస్తుంది లేదా 60 మైనస్ 45 చేస్తే 15. అవన్నీ రాయొద్దు. లోయర్ క్లాస్ లో అలా చేస్తాం. ఇక్కడ యూ వాంట్ 60 వాల్యూ ఆల్రెడీ హ్యావ్ 45. దెన్ వాట్ ఇస్ ద రిమైనింగ్ మీన్స్ 15 అని తెలిసిపోతుంది. అదర్వైజ్ 60 మైనస్ 45 16. అలా మైండ్ క్యాలిక్యులేషన్ చేసి ఇదే బేసిక్స్. ఇవే ట్రిక్స్ అంటే ఎక్కడ ఉన్న ట్రిక్స్ అంటే. సో ఇలా ఎప్పుడైతే నువ్వు మైండ్ చక్కగా మైండ్ క్యాలిక్యులేషన్ అలవాటు చేసుకుంటావో అద్భుతంగా తయారవుతావు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి లేదా డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి లేదా ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ నుంచి 10th అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇలా ఎప్పుడైతే హ్యాబిట్యుయేట్ చేసుకుంటావో నెంబర్ 1 స్టూడెంట్ అవుతావు అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి జాబ్ ఎగ్జామ్స్ కూడా నీ మైండ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఒకేసారి నేర్చుకోకూడదు. ఎడ్యుకేషన్ అయిపోయా కోచింగ్ వెళ్ళి నేర్చుకుంటాను అదంతా బ్లండర్, తప్పది. ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడే ఇలాంటి విషయాలు అలవాటు పెట్టుకోవాలి. అంతేగాని కోచింగ్కి వెళ్తాను తర్వాత నేర్చుకుంటాను అదంతా అది నాకు తెలియాలి. మేమందరం మాకు తెలియక మేము చేసిన తప్పులు అవన్నీ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా అదే తప్పు చేశాను. మాకు తెలియక అప్పుడు ఎవరు మాకు ఇలా చెప్పాల. ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. యు ఆర్ సో లక్కీ ఫిలో. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ మీకు ఇలా చెప్పే టీచర్స్ దొరికారు. ఇప్పుడు మాకు ఎవరు లేరు. అప్పుడు 10th క్లాస్ చదువు చెప్పడమే ఎక్కువ మాకు. రైట్. నౌ దిస్ త్రీ ఫార్ములాస్ ప్లీజ్ నోట్ డౌన్. మీ టెక్స్ట్ బుక్ లో లేవు, నువ్వు 10th క్లాస్ లో నేర్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చూడండి 8.3 ఎక్సర్సైజ్. బిఫోర్ గోయింగ్ టు 8.3 ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు లెర్న్ ఐడెంటిటీస్. యా, on identities 100% you will get one problem in any competitive exam which are conducting after 10th class and intermediate also. So many lot of problems based on these conditions, that is identities. We are doing so many problems, right? Before going to 8.3 you have to learn. Keep heading 8.3 and learn identities. I will ask you, how many identities you have learned in 10th class? 3. Very good, my dear. 3 identities. But from those 3 identities, you have to write so many by using transformation. You have to write so many identifications. Identities. Just wait, Nana. Yes, identities. Very important. This knowledge is very important. Just please stop writing. Listen only. Listen. Identities. Yes. This is, yes, you have 3 identities. From those you can write by reciprocals 3 more identities. Right. You know very well that is nothing but sin square theta plus cos square theta is equal to 1. This is nothing but in the place of 1 you can substitute the value sin square theta plus cos square theta. In the place of theta you can take any one of the angles which are less than 90. Okay, now which are less than 90. That is sin square 30 plus cos square 30 is also 1. Some students will write, for example, if you will get any question in exam, ఇలా రాస్తాను sin square 30 plus ఇలా ఇచ్చాడు cos square 30 whole by cosecant 60, cosecant square 60 minus cosecant square 60 minus cot square 60. Yes, maximum students will try to apply the value, substitute the values and simplification. What is the answer here? 1, sir. Only 1. No need to any answer, any calculation, my dear. If you know the identities, you can write directly answer. But maximum more and more students will write sin 30 value 1/2 whole square plus cos square 60 means cos square 30. Cos square 30 means root 3/2 whole square. They will do total calculation. That also, after the calculation also you will get 1 only. But no need to do in objective mode. Objective mode lo cheyavsam ledu. So you have to remember
And learn and remember these three identities not only for now but further education also. So write Radhamal. From here, you can write four more formulas. Those are very useful in a intermediate also. See, sine square theta. If you want sine in terms of sine, write sine value make as subject is equal to 1 minus cos square Cos. theta. Right. If you want only sine in terms of cos theta is equal to square over and root over square at this square. If you transfer to that side, you will get square root, that is 1 minus cos square theta. Okay, Nani? This is the one sub formula from identity. This is the first identity. Very, very important, Nana. Very, very important. These all. వీటి మీద ప్రాబ్లం లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆల్సో. Next. The first identity. No, please don't write. Now stop. First listen. Later you can write. Second identity is secant square theta minus tan square theta equal to 1. Yes, secant square minus tan square equal to 1. But in triple IT, in Telangana Polytechnic exam, they ask the question. One question like this. Tan square theta minus secant square theta is equal to, what is the answer? In Telangana, Polytechnic, they ask the question. Please tell me. Answer. -1. Very good, lovely baby. Lovely. Correct. Exact answer. -1. How it is? Now from here, if you take the minus common here, just change this to మన symbols ni. Tan to secant to. Yes, you can change. If you take the minus common తీసామనుకోండి, minus common తీస్తే ఏమవుతుంది? Minus secant square plus tan square. నేను కింద రాస్తాను, నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను చూడండి. రైట్, నేను ఇక్కడ రాస్తాను, ఈ ఐడెంటిఫికేషన్ కోసం రాస్తాను. ఎస్, ఇఫ్ యూ టేక్ ద కామన్ హియర్, మైనస్ కామన్ తీస్తే secant square theta మైనస్, ఇక్కడ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది, ప్లస్ tan square theta. ఇప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఇస్ ఈక్వల్ టు, చూడండి, secant square మైనస్ tan square theta అన్నారు కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే secant మైనస్ లేదు కాబట్టి మైనస్, జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ టేక్ మైనస్ కామన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ secant స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? దీన్ని ఇప్పుడు secant, ఇక్కడ మనకి ఆన్సర్ ఏముంది? secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఎలా రాస్తాం? ఇప్పుడు దీన్ని చూడండి, secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఎలా చెప్పాలి? ఇది మైనస్ కామన్ తీశాను. ఎస్, కరెక్ట్. మీకు అది ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇదే ఇది చెప్తా అంటే ఇలా చేసి వస్తుంది. మైనస్ తో మల్టిప్లై చేసాం, మైనస్ secant స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఏముంది? secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఏంటిది? నేను క్వశ్చన్ ఏం వేసాను మిమ్మల్ని? tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇది చూడండి, secant స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇట్ 1 తీసుకొచ్చాను, -1 అవుతుంది. secant స్క్వేర్ తీసుకెళ్ళాం అనుకో, tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ అవుతుంది. అంటే ఇలా డైరెక్ట్ చెప్పొచ్చు ఈజీగా, లేదా ఇలా కాకుండా డైరెక్ట్ గా మైనస్ చెప్తాం అనుకో. చూడండి, ఇక్కడ 1 ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, -1 అవుతుంది. tan ఆల్రెడీ దట్ సైడ్ ఇస్ దేర్, secant ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, secant tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1. ఇలా చెప్పొచ్చు మీకు. అంటే ఇలా కాకుండా ఇక్కడే ఉంచి మైనస్ తో మల్టిప్లై చేసి చెప్దాం అనుకున్నాం. ఓకే, ఇది అర్థమైందా పని మీకు? అర్థమైంది. ఎస్, ఇలా అంటే వాడి క్వశ్చన్ అలా అడుగుతుంది. అందరూ ఏం చేశారంటే డైరెక్ట్ గా tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ ఈక్వల్ టు ఇస్తే అందరూ ఏం పెట్టారు తెలుసండి? ఓన్లీ 3 మెంబర్స్. మన వాళ్ళు ఫ్యూచర్ లో కూడా
3 స్టూడెంట్స్ మాత్రం -1 ఆన్సర్ పెట్టారు. -1 పెట్టారు. రిమైనింగ్ అందరూ 1 పెట్టొచ్చేసారు. క్యాన్సర్ లాగా టీచర్స్ ఇక్కడ 1 అంటే ఇది డాష్ అంటే 1 అని పెట్టొచ్చేసారు ఆన్సర్ అందరూ. వావ్ అనమాట. సో చూస్తే రిమెంబర్ secant square minus tan square equal to 1 only. tan square minus secant square అంటే ఇలా క్యాన్సల్ చేసుకొని మనం -1 అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి ఇలా అడుగుతాం. డైరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఓకేనా? ఓకే. దిస్ ఇస్ సెకండ్ ఐడెంటిటీ. ఇలా గుర్తుంచుకోండి రైట్. సో -1 అని వావ్ చూస్తే పెట్టకూడదు. యూ హావ్ టు రిమెంబర్ పర్ఫెక్ట్లీ దట్ ప్రాపర్టీ. Now come here you can write. సారీ అని 1 more రాయొచ్చండి. ఇది కూడా రాయండి మరి. ఈ 10th of సైన్ రాసేది సబ్జెక్ట్. Now cos as subject. Cos square theta equal to cos square theta right as subject and remaining term transfer that side. 1 minus sin square theta. If you want only cos theta in terms of sin, square this becomes 1 minus sin square theta. ఓకేనా? ఇవి నేను ఓన్లీ 1 ప్రాపర్టీకి రాస్తాను. రిమైనింగ్ ఐడెంటిటీస్ మీద రాసుకోండి. బికాస్ ఆల్రెడీ యూ నో విత్ దిస్ ఆల్. మీరు స్కూల్లో చెప్పే ఉంటారు కదా, చెప్పారండి? చెప్పారు సార్. ఎస్. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం రాయలేదు. ఒకటి రాస్తా, రిమైనింగ్ 3 ఐడెంటిటీస్ మీరు రాసుకోండి. రిమైనింగ్ 2 ఐడెంటిటీస్. సో ఎలా మీరు రాసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఈ 2 days లోనే ఒక చాప్టర్ అయిపోవాలండి. ఇవన్నీ నోట్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. మీకు వచ్చినవి కాదు, రానివి నేర్చుకుందాం. రైట్. సో సెకండ్ ఐడెంటిటీ రాసి గ్యాప్ ఉంచుకోండి. థర్డ్ ఐడెంటిటీ రాసి మీరు గ్యాప్ ఉంచుకోండి. ఇన్ దట్ గ్యాప్ యూ కెన్ ఫిల్ అప్ ద ఐడెంటిటీ. ఐ విల్ నోట్ డౌన్ secant square theta minus tan square theta equal to 1. From that some formulas you can write yourself. Here cosecant square theta minus cot square theta is equal to 1. Yes. Remaining some formulas, this type of formulas you can write yourself. Right. Now we will do the problems based on this identities. Right. Right. In previous 2025 exam question given. దీని మీద 100% క్వశ్చన్ ఇస్తాడంతే. 2025 పోలీస్ సెట్ లో ఇచ్చిన based on these identities question asked in 25. Please note down and exercise 8.3 shall arise. Right now exercise 8.3. So the question actually ఆ క్వశ్చన్ చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని చేద్దాం. ఆల్రెడీ మనం చేసాం మీరు, బట్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎగ్జామ్ క్వశ్చన్ చేసేసి మనం మొత్తం నెక్స్ట్ వెళ్దాం. మీరు చేయండి, నేను చెప్పను. secant A already explained this one. secant A into tan A based on this identity only. 1 minus sin A. Please write this one. Tell the answer within short. నువ్వు స్కూల్లో చేసినట్టు చేయకూడదు. By using this identity, options also given. secant A secant square A, secant A sin A, cosecant A cos A. 2025 ఇచ్చాడండి క్వశ్చన్ నెంబర్ ఇది. secant A and tan A cos A. చెప్పాలి ఫాస్ట్ గా. ఎవరు చేశారు? cosecant A. secant A sin A, cosecant A cos A. ఎవరు చెప్తారండి ఆన్సర్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 minute లోపు అయిపోవాలా?
రైట్. సీకెండ్ ఏ ప్లస్ tan ఏ 1 మైనస్ sin ఏ ఉంది. సింపుల్ గా దీన్ని మనం యాక్చువల్ గా 0, 45, 90 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు. అది ఆ షార్ట్ కట్ ముందు చెప్తాను. చూడగానే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ tan ఉంది, రిజల్ట్స్ లో అసలు tan లేదు. సో హ్యాడ్ టు చేంజ్ ద సైన్ వాల్యూస్, కన్వర్ట్ చేయాలి. tan ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్ లో కన్వర్ట్ చేయాలి. తెలుస్తుంది చూడండి, డైరెక్ట్ ఆన్సర్ చేయాలి ఇక్కడ. చూడండి చేయండి, మరి రాయొద్దు. సీకెంట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా అన్ని కన్వర్ట్ చేయాలి. సింప్లిఫికేషన్ లో అంటే సైన్ లోకి ఇది మొత్తం చేంజ్ చేస్తున్నాం. సీకెంట్ మీన్స్ 1 బై కాస్, tan మీన్స్ సైన్ బై కాస్. డినామినేటర్ లో కాస్ ఉంది కదా, రైట్. డినామినేటర్ లో కాస్ ఉంది. నోమినేటర్ 1 బై కాస్ ప్లస్ సైన్ బై కాస్, 1 ప్లస్ సైన్ ఉంది. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదా, డినామినేటర్ లేదు, ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదండి. ఇక్కడ డినామినేటర్ కాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 మైనస్ సైన్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఉంది, ఇక్కడ 1 మైనస్ సైన్ ఉంది. 1 ప్లస్ సైన్ 1 మైనస్ సైన్, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇప్పుడు మనం రాసుకున్న ఐడెంటిటీస్ లో కాస్ స్క్వేర్ ఏ, ఇదే ఆన్సర్. సో స్క్వేర్ మీన్స్ 2 టైమ్స్ కాస్ ఉంది, 1 టైం క్యాన్సిల్ అయితే ఆన్సర్ అవ్వచ్చండి. కాస్ ఏ ఆప్షన్ ఇస్ లైక్ దట్. సో విత్ ఇన్ హాఫ్ మినిట్ లో అయిపోతుంది, 1 మినిట్ లోపే అవుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా 1 మినిట్ లోపే అయిపోతుంది. బట్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ అప్లై చేయాలి, దట్ ఈస్ అప్లికేషన్స్. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? So can you tell it again? Again, right now, Listen. listen, once again listen. He's asking the question, is equal to అని అడిగాడు. In 2025 police set examination question is secant A plus tan A into 1 minus sin A is equal to dash. Options given, secant A, sin A, cos A, cosecant A given. Then how to do in your rules for the public examination? Separate you done for 4 marks and 8 marks. 4 marks చేసావు, but here only for 1 mark. ఇప్పుడు ఇక్కడ సీకెంట్ tan ఉంది, రిజల్ట్ లో ఇక్కడ tan లేదు కదా. సో ఈ tan మనం కన్వర్ట్ చేయాలి. ఎలా? సైన్ కాస్ట్ లోకి కన్వర్ట్ చేయాలి. సో దీన్ని కన్వర్ట్ చేసి దీన్ని కూడా కన్వర్ట్ చేయాలి, బోత్ టర్మ్స్. సో సీకెంట్ మీన్స్ రెసిప్రోకల్ 1 బై కాస్. సో 1 బై కాస్ ప్లస్ tan మీన్స్ sin బై కాస్. రైట్, ప్లీజ్ అందరూ రాస్తారు. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన అబ్బాయి నాకు ఫోటో పెట్టాడు. వాళ్ళు మళ్ళీ మొత్తం రాసుకుంటూ వెళ్తున్నారు, మొత్తం స్కూల్ అనమాట. మళ్ళీ 10th క్లాస్ చదువుతున్నట్టే వాళ్ళు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బోర్డు మీద. నిన్న నా స్టూడెంట్ ఒక అబ్బాయి పాపం కోచింగ్కి వెళ్ళి పంపించారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి బాగా తెలిసిన ఫ్రెండ్ అంట. 6,500 మీటర్లు 500 తీసుకున్నారంట. 6,500 ఫీజు కట్టాడంట. పాప నాకు ఫోన్ చేస్తారు, డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంట, తప్పకుండా వెళ్ళాను, సారీ సార్ నేను మీ క్లాస్ లో కూడా కంటిన్యూ అవుతానంటే నో ప్రాబ్లం అన్నా అని చెప్పా. వస్తాడు, ఆయన కూడా వస్తాడు. సో ఆయన ఏం చేసి నోట్స్ పెట్టాడు, నాకు పెట్టాలన్నా అంటే మొత్తం నోట్స్ రాస్తాడండి. ఒక్కొక్క పేజ్ ప్రాబ్లం ఒక పేజ్ రాస్తాడు. ఇంకెందుకు దండగా నోట్స్ లేదా వేస్ట్ నానా. 120 క్వశ్చన్స్ నువ్వు 120 మినిట్స్ లో ఆన్సర్ చేయాలా? అలా అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ నువ్వు వెళ్ళి 10th క్లాస్ మళ్ళీ చదువుతున్నావు దండగా. మై డియర్ స్టూడెంట్స్, నాకు బతకం కాదు, స్టెప్స్ అన్ని వేయగలను, అలా వేస్తే నువ్వు వేస్తావు. అలా వద్దు మై డియర్, ప్లీజ్. 100% తర్వాత చదివే ఎడ్యుకేషన్ లో ఈ మెథడ్ నీ మైండ్ అలవాటు పడిపోతుంది. 40 days లో ఈ హాఫ్ మంత్ 1 month లో నీ మైండ్ అలా మార్చేస్తాను నిన్ను. మైండ్ క్యాల్కులేషన్ అలవాటు పడిపోతుంది నీకు రోజు నాతో పాటు చేస్తే. చూడండి, సీకెంట్ మీన్స్ 1 బై కాస్. చిన్నపిల్లడు మనం ఏమన్నా 10th క్లాస్ అయిపోయింది, కాలేజ్ స్టూడెంట్ కి 1 బై కాస్. tan మీన్స్ సైన్ బై కాస్. డినోమినేటర్ కాస్ లైక్ ఫ్రాక్షన్ 5th క్లాస్ లో నేర్చుకున్నావు. కాస్ ఉంది డినోమినేటర్ లో, నీకోసం వేస్తున్నా. నోమినేటర్ లో 1 ప్లస్ సైన్ ఉంది, 1 ప్లస్ సైన్, ఇక్కడ 1 మైనస్ సైన్ ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 7th క్లాస్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తున్నాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ కదా. స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది, కాస్ ఆన్సర్ ఇస్ ఓకేనా? Okay, sir. రైట్ రైట్, ప్లీజ్ అరెస్ట్ చేయండి. నాతో పాటు ఫాలో అవ్వండి, మెథడ్స్ నేర్చుకోండి, బ్లైండ్ గా ఎక్కించుకోవద్దు ప్లీజ్. Now here we are learning methods, tricks, shortcut tricks and methods. One question, ఎలాంటి బిగ్ క్వశ్చన్ అయినా సరే 1 minute లోపు ఎలా సాల్వ్ చేయాలి అది మనం నేర్చుకుంటున్నాం. అంతేగాని బోర్డ్ బట్టి కాదు. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవట్లేదు. ఇవన్నీ నేను సొల్యూషన్స్ తో పాటు నేను ఆల్రెడీ మన గ్రూప్ లో పంపించా.
మన గ్రూప్ ఉంది కదా 10th అండ్ ఆఫ్టర్ 10th గ్రూప్ లో మొత్తం చాప్టర్ అన్ని చాప్టర్స్ 14 చాప్టర్స్ క్వశ్చన్ విత్ సొల్యూషన్ మీకు పంపించా చూడండి, పీడిఎఫ్ లో ఉంది. లేదు మీకు రాకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఒక్క నిమిషం. That's okay. Now next question, please. Now here, express the trigonometric ratio sin the secant. Nana, completed this one? Right. Nana, regular class వచ్చేవాళ్ళు తప్పకుండా స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకునే రావాలని చెప్పాను. టెక్స్ట్ బుక్ చూడాలి, టెక్స్ట్ బుక్ లోనే మనం నేర్చుకుంటాం. ఈ క్వశ్చన్ చూడండి, యాజ్ గా ఇచ్చాడు ఎగ్జామ్ కి. క్వశ్చన్ నెంబర్ కూడా మార్చాల, ఆప్షన్స్ కూడా మార్చుకొని ఇచ్చాడు 2025 పాలిసీ సెట్ లో. అంటే ఏంటి, ఇవే ఇస్తాడని కాదు, మనం టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ బుక్స్ మీ దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర, మీ బ్రదర్స్ దగ్గర. చూడండి, ఇది మొత్తం ఈ బుక్ లో అద్భుతంగా ఇచ్చున్నాను, టెక్స్ట్ బుక్ తయారు చేసుకుని బేస్ చేసింది. ఇది ఉంటే కనుక ఈ బుక్ లో చేయండి చాలు, ఇంకేం వద్దాం. మొత్తం 848 పేజెస్ ఉన్నాయి. ఈ బుక్ ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంకేం వద్దు. టెక్స్ట్ బుక్ అండ్ అటు బుక్ చాలు, ఇంకేం అవసరం లేదు. రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8.3 లో express the trigonometric ratio sin A, secant A, tan A in terms of cot A. In terms of cot A, అది ఎక్స్ప్రెస్ చేయడం అనేది డిస్క్రిప్టివ్ ప్రాబ్లం చేశాను. రైట్ ఆల్ ద అదర్ trigonometric ratios of యాంగిల్ A in terms of secant A. డయాగ్రామ్ వేసి చేస్తారు కదా, ఇవేం అడగడు. కాబట్టి అన్ని క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ లో ఇచ్చే క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, బట్ అన్ని క్వశ్చన్స్ చూడాలి. అది యాంగిల్ A in terms of secant A. ఓకేనా, secant A in terms of ట్రిగ్నోమెట్రిక్ డయాగ్రామ్ వేసి చేశారు కదా, అలా ఇక్కడేమో డిస్క్రిప్ట్ అడగడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 9 secant square A minus 9 tan square A equal to. ఇది ఈ క్వశ్చన్ అడుగుతాడు చూడండి, మరి ఈ క్వశ్చన్ అడుగుతాడు చూడండి. థర్డ్ క్వశ్చన్ లో 1 ఇలాంటివి అడుగుతాడు. 9 secant square A minus 9 tan square A is equal to how much? Answer how much, Nana? 1. No, 1. One, sir. Nana, 8. ఆన్సర్ నువ్వు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 1. కానీ పక్కన ఎవరో 9 ఉంది కనుక 9 కనిపిస్తుంది చూడు, 9 into 1. 9. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఏం చేయాల్సిన లేదు, ఆపర్చునిటీ వేసుకున్నాను కదా. నువ్వు మైక్ ఆన్ చేసి క్వశ్చన్ చెప్తాను కనుక మైక్ ఆఫ్ చేసుకోండి. ఆయన ఇప్పుడు ఐడెంటిటీ రాసుకున్నాడు కదా, ఎస్ అప్లై చేశాడు. అక్కడ ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు తను, సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1 అని నేర్చుకున్నాడు, అది ఇక్కడ అప్లై చేశాడు. 9 కనిపిస్తుంది, నైస్, జస్ట్ యూ నో వెరీ వెల్. రాయతున్నాను ప్లీజ్, జస్ట్ మైండ్ లోనే చేయాలి. 9 కామన్ తీసాడు, ఇక ఇక్కడ 9 ఉంది, ఇగో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, కామన్ తీసాడు. సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ బోత్ సైడ్స్ 1. సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 9 కామన్ తీస్తే 1. సో 9 into 1 9 అంతే ఆన్సర్. మళ్ళీ చేయొద్దు ప్లీజ్, మళ్ళీ చేయొద్దు అంతే, ఏం రాయొద్దు. ఒక్కసారి పెద్ద గీత పెట్టి క్యాల్కులేట్, కొంతమంది ఏం చేస్తారు, కష్టపడిపోయి ఆన్సర్ అని 9 సీకెంట్ స్క్వేర్ రాసి 9 కామన్ సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ రాసి ఇసుకోల్ 9 into 1 ఇసుకోల్ 9 చేస్తారు. వద్దు ఇలాగా, ఇలా వద్దు మై డియర్. పెట్టి క్యాల్కులేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, మనకు అవసరం లేదు. నీకు ఎవరు 1 మార్క్ కాదు కదా, 0.001 మార్క్ కూడా వెయ్యడు మై డియర్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో ఏ బి అంతే, దానికే మార్క్స్ వస్తాడు. ఈ ఆన్సర్ ఏంటి, ఇక్కడ నీకు తెలియని కోసం రాశాను అంతే. 9 ఇక్కడ 9 ఇక్కడ 9 కామన్ తీసా. సో సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1 కాబట్టి 9 అంతే. ఇక్కడ 9 అని కూడా రాయండి, అంతే చాలు. ఇక్కడ మన చెప్పగలండి, రాయి. ఇలా అలవాటు చేసుకోండి మై డియర్ ప్లీజ్. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది ఎనిమిది విధాలుగా చేయొచ్చు, చెప్తాను ప్లీజ్ నోట్ చేయండి. 1 ప్లస్ tan A secant A 1 ప్లస్ tan theta ప్లస్ secant theta
tan theta plus secant theta into, please note down, నేను నోట్ చేసేది మీరు కూడా నోట్ చేయండి, 1 plus cot theta minus cosecant theta, cot theta minus cosecant theta is equal to dash అని ఇచ్చాడు. ఆన్సర్ 0 1 2 minus 1 ఇచ్చాడు. 0 1 2 minus 1. నేను దీనికి రకరకాల షార్ట్ కట్స్ చెప్తాను. ఇది ఆన్సర్ ఎంతనా చూడలేదు, ఆప్షన్ చూసి చెప్పండి. ఆన్సర్ ఎంత చూడండి ఒకసారి, వెనకాల ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయండి. ఆన్సర్ చెప్పండి. నేను ఆన్సర్ పెట్టుకోలేదు, చూసి చెప్పండి. టెక్స్ట్ బుక్ ఉందిగా, ఆన్సర్ బట్టి నేను షార్ట్ కట్ చెప్తాను. చూడండి ఇలా ఉంది కదా, దీన్ని మనం 2 types లో చేయొచ్చు. మీరు ఆన్సర్ చూసి చెప్తాను ఫాస్ట్. ఎవరైనా చెప్పండి ఆన్సర్. 2 sir. 2 అండి, అంటే 2 ఆప్షన్ 2 ఆప్షన్ ఓకే 2 అంట. చూడండి ఒకసారి చూడండి నేను ఎలా చెప్తానండి, దీన్ని 2 షార్ట్ కట్స్ చెప్తాను. 45 సింబల్ 45 వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 45 లేదా చూడండి 45 లేదా మనకు తెచ్చింది ఇందాక ఐడెంటిటీ తెచ్చుకున్నాం కదా, అది అప్లై చేయండి ఇక్కడ. నేను 1 అంటే secant square minus tan square అప్లై చేస్తాను, లేదా లేదా ఎలా చేద్దాం దీన్ని, డిస్క్రిప్టివ్ లో అయితే ఏం చేసాం మనము, sin by cos 1 by cos వేసుకొని చేసుకుంటూ వెళ్ళాం. అక్కడ cos by sin అండ్ 1 by sin వేసుకొని చేసాం. అలా కాకుండా షార్ట్ కట్ ఎలా చేద్దాం, 45 అనుకోండి 1 + 2 అనేది secant 45 అంటే cos 45 √2. అది షీట్ చూడండి. ఇలాగా tan secant cosecant కనిపించినప్పుడు 45 వాల్యూ అప్లై చేసి షార్ట్ కట్ చెప్తా చూడండి. tan 45 ఉంది కదా, 1 + 1 ఎంత 2 ప్లస్ secant 45 ఎంత అండి, secant 45 √2 అవునా. ఇక్కడ cos 45 ఎంత అండి, 1 + 1 2 మైనస్ cosecant 45 ఎంత అండి, √2. ఇదిగో ఆన్సర్ చూడండి. ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. a + b a - b ఉంది కదా, 4 - 2 ఎంత ఆన్సర్ 2. ఎప్పుడు అసలు ఇలా ఎలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే చూడండి, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ 2 అని వస్తుంది. కానీ ఇన్ఫినిటీ అవ్వకుండా చూసుకోవాలి. అందుకని tan secant ఎక్కడ కనిపించినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ 45 సబ్స్టిట్యూట్ చేసుకో, ట్రై చేయి రాకపోతే. మరి సైన్ కాస్ కనిపించినప్పుడు 0 or 90 తీసుకో, 0 or 90. చూడండి tan secant, ఇది అర్థమైందా, మళ్ళీ చెప్తా చూడండి. వెరీ ఈజీ మెథడ్ అన్న, షార్ట్ కట్ చూడండి. ఎక్కడైనా ఎనీవేర్ అంటే డినోమినేటర్ లో 0 అవ్వకుండా సబ్స్టిట్యూట్ చేసుకోవాలంతే. చూడండి tan 45 1 అండి, టేక్ θ = 45. వేరే షార్ట్ కట్ మీద చాలా ఉన్నాయి మెథడ్స్, ఈజీగా ఉంటుంది, అప్లై చేశాను. tan secant ఇలా డినోమినేటర్ లో ఏం లేదు కదా, 0 కాదు కదా, ఇన్ఫినిటీ అవ్వకుండా అప్లై చేసుకోవాలి. సో tan 45 1 కాబట్టి 1 + 1 2 వేసా, secant 45 cos 45 1 √2 కాబట్టి రెసిప్రోకల్ √2. ఇన్ 1 + cos 45 1 + 1 2 అయింది, మైనస్ cosecant 45 √2 అంటే sin 45 1 √2 కదా, రెసిప్రోకల్ √2. సో a + b * a - b, a² - b² అంటే 2² 4 మైనస్ √2 whole square 2 4 - 2 2. అర్థమైందా? హలో మాట్లాడండి ఒక్కరైనా, అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. అర్థమైంది సార్. గుడ్, శభాష్ అండి. తెలుసా నీకు? తెలీదు. తెలియదు సార్. అద్భుతమైన షార్ట్ కట్, శభాష్ శభాష్ అనుకోండి. రైట్. నేను ప్రజెంట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో మెథడ్ చెప్తాను. ఇప్పుడు 2 చెప్తే నీకు కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఒకటి నేర్చుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నువ్వు అప్లై చేయి వేరే చోట, అప్లై చేస్తే రాదనుకో నాకు కాల్ చేయి 100% సాల్వ్ అవుతుంది. సో tan secant cot cosecant కనిపించిన చోట్ల జస్ట్ రైట్ డైరెక్ట్ టేక్ θ = 45 అప్లై చేసుకో. థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ ప్రాబ్లం ఆల్రెడీ మనం చేస్తున్నాం. దట్ ప్రాబ్లం 2020 పాలిసెట్ ఎగ్జామ్ నాకు చేసాం ఆల్రెడీ. నా ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఎక్సర్సైజ్ 8.3 థర్డ్ ప్రాబ్లం 1 + tan square
plus tan square a by 1 plus cot square a. 1 plus cot square a. How much? ఇక్కడ కూడా ఆన్సర్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు? secant square a. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మరి ఇక్కడ అప్లై చేద్దామో లేదో చూద్దాం. secant square a ఆప్షన్స్ -1. ఇది కూడా ఆప్షన్ చూడండి. ఆన్సర్ లేదు నా దగ్గర, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఆన్సర్ చెప్పండి ఎవరైనా. కాట్ స్క్వేర్ ఏ ఆన్సర్ చెప్తే అది నేను ఎలాగా నేను చెప్తాను. tan స్క్వేర్ ఏ అన్నిటికీ షార్ట్ కట్స్ చెప్తాను. ఆల్ చాప్టర్స్ నాట్ ఓన్లీ డిప్లొమాటిక్. tan square a. ఆన్సర్ tan స్క్వేర్ ఏ అంటే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఒకసారి. ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 45 అప్లై చేసాం అనుకోండి. అప్లై చేస్తే వస్తుంది ఇక్కడ. కానీ మరి కాట్ స్క్వేర్ కూడా 45 కదా 1 వచ్చేస్తుంది కదా. థీటా ఈక్వల్ ఏ ఈక్వల్ 40 తీసుకున్నాం అనుకో. 45 1 + 1 2. ఇక్కడ కూడా 1 + 1 2. 2/2 1 వచ్చింది. ఇక్కడ కూడా 1 రావాలి. 1 వచ్చే విధంగా అప్లై చేయాలి. ఇక్కడ 1 రాదు, ఎందుకంటే √2 అంటే స్క్వేర్ √2 వస్తుంది. ఇక్కడ -1. ఇక్కడ నిమిషాల్లో 1 వస్తుంది. కాబట్టి అప్పుడు మనం నెక్స్ట్ మెథడ్కి వెళ్ళాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి. tan స్క్వేర్ కి ఆన్సర్ వచ్చిందండి. దీనికి ఏం చేద్దాం ఇప్పుడు? మనం షార్ట్ కట్ వెతుకుదాం. జనరల్ మెథడ్ అయితే ఛార్జింగ్ అయిపోతుందా? సారీ నా ఛార్జింగ్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి. బ్లాక్ అవుతుంది. కంగారు పడొద్దు. నేను మళ్ళీ ఛార్జింగ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తాను వెంటనే వేరే ఫోన్లో. ప్లీజ్ వెయిట్. ఛార్జింగ్ కట్ అయిపోతుంది. మళ్ళీ జాయిన్ అవ్వండి. 2 minutes.